नाभ्यासीदन्तरिक्षं श्रेष्ठो संवर्तता अध्याम्बोमित्यस्तोत्रात् तथा लोकागम कल्पयन् वेदाहमेतं वर्षं महान्तम् आदित्यवर्णं तमसस्तवारे सर्वाणि रूपाणि विसृज्यधीरः नामानि कृत्वा भवतं यदास्ति दाता पुरस्ताद्यमुदा जहारा दाता पुरस्ताद्यमुदा जहारा चक्रप्रवित्तान्तस्य सतस्रः तमे विश्वानुग्रह प्राप्तिरस्तु। ग्रुप ఈరోజు పేరమెట్ట నుంచి NH5 రోడ్డు వరకు దగ్గర దాపు 6 కిలోమీటర్ల రోడ్డులో ముఖ్యంగా పేరమెట్ట నుంచి దగ్గర దాపు అంజయనగర్ వరకు 3 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేస్తున్న విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ గుర్తు చేసుకుంటే ఈ రోడ్డు RNBకి కూడా 1418లో మేమే కన్వర్ట్ చేశాము. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ రోడ్డు, చాలా మందికి రైతులకి ఉపయోగపడుతుందని. ఈ టొబాకో మన గోడౌన్ వరకు ఫెసిలిటీ వరకు అందరూ రైతులు ట్రాక్టర్లో వస్తున్నారని, దీనికి మధ్యపాటి నుంచి మరీ ముఖ్యంగా పెద్దగొల్లపల్లి ఎంత ఏరియాలో చాలా మందికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మేము చేశాము. మీరు గుర్తుంటే 1418లో కూడా గ్రావెల్ రోడ్డు స్ట్రెంథనింగ్ ఇది మేము ఆ రోజు కొంతవరకు చేసి పెట్టాం. సో ఇది గుర్తుపెట్టుకొని పేర్నమెట్ట రైతులకి మరీ ముఖ్యంగా కొత్తపల్లి రైతులకి బాగా ఉపయోగపడుతుందని ఈ రోడ్డు వేసాము. ఈ సందర్భంగా నేను గుర్తు చేసేది ఏంటిదంటే, ఇటు పేర్నమెట్ట కానీ ఇటు కొత్తపల్లి గ్రామస్తులు అంటే పంచాయతీ అంటే మారల్లుగుంట కూడా పంచాయతీ పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేశారు. సో అది గుర్తు పెట్టుకొని, ఎందుకంటే రోడ్లు వేయాల్సిన చాలా ఉన్నాయి. ఈ మాకు ఉన్న కొద్ది ఫండ్స్లలో దీన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఈరోజు చేశామనేది, అది ఎలక్షన్లో బాగా చేశామనే ఉద్దేశంతోనే మేము ఇది పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి నేను గుర్తు చేసేది ఏంటిదంటే, ఈ తార్ రోడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కొత్తపల్లి వరకు ఈ తార్ రోడ్లో చుట్టుపక్కల ఉన్న భూములని ప్రతి ఎకరా ఒక 4-5 ఎకరాలు రూపాయలు లక్షలు పెరిగినట్టే అనుకుంటున్నా, అంతేనా? సో 10 లక్షలు అంటే పెరిగాయంటే తెలుగుదేశం పార్టీ మాకేం చేశారు, విజయ్ కుమార్ మాకేం చేశారు అంటారు. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఎకరాకి 10 లక్షలు నేను చంద్రబాబు నాయుడు మేము ఇచ్చామని మీరు అనుకోవాలా. మీరు చేసిన కృషికి మేము ఇలాగే ఉపయోగపడతామని గుర్తుపెట్టుకోమని సందర్భంగా మీ అందరికీ తెలియదు. ఉద్దేశం కూడా అదే, మా రైతులు మా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ బాగుపడుతున్నారు అనే ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ 10 లక్షలు నేను కానీ ఇవ్వలేదు, ఈ విధంగా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. అది తెలుసుకొని ఉద్దేశపూర్వకంగా మేము చేస్తున్నామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మన పేర్నమెట్ట మున్సిపాలిటీలో కూడా అనేక అభివృద్ధి పనులు చేశాము. DMF ఫండ్లో రాబోయే ఒక వారం లోపల ఇంకొక 4 కోట్ల రూపాయలు DMF ఫండ్లు 38, 39, 40, 41 డివిజన్లో కొంతవరకు మేము పెట్టాము. ఎలక్షన్ టైంలో గుర్తు చేసిన ప్రతి పనులు ప్రాధాన్యత ప్రకారం గుర్తుపెట్టుకొని మేము చేస్తున్నాము. మీ అందరు గుర్తుంటే ఎలక్షన్ ముందల అమరావతి రోడ్డు అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరూ మమ్మల్ని కూర్చోబెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టి, తెలుగుదేశం పార్టీ గెలిస్తే మీరు ఎమ్మెల్యేలు మీరు ఖచ్చితంగా రోడ్డు పెట్టాలని చెప్పారు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు అక్కడ రాబోయే 4 కోట్లలో 1,20 రూపాయలతో 1,20,00,000తో తార్ రోడ్డు వేస్తున్నామనే సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటు తెలుగుదేశం పార్టీ, NDA కూటమి, జనసేన, BJP మేమందరం ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తున్నాం. ఆ రోజు మమ్మల్ని ఎలక్షన్ కూడా చేసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు NDA ప్రభుత్వం వస్తేనే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. అందుకని సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు, అమ్మ ఒడి ఇవన్నీ మేమన్నీ చేశాము. అదేవిధంగా ఈ రోడ్లు కూడా ఇలాగనే చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక అడిగారు బ్రిడ్జ్ అని, ఆ బ్రిడ్జ్ కూడా 1,60,60,00,000తో ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అది కూడా
త్వరలో మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆ ఫోటో చూపించి బ్రిడ్జి ఇలా పోయిందంటే 1,60,00,000తో అది కూడా ముందుకు తీసుకోవాలంటే వచ్చే ఫండ్స్లలో ప్రాధాన్యతగా ముందుకు పెట్టి ఖచ్చితంగా చేస్తారని కూడా చెప్పారు. అది ఆ కృషిలోనే ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ మిగిలిపోయిన రోడ్డు కూడా రాబోయే ఫండ్స్లలో కూడా కంప్లీట్ చేసి ఆ బ్రిడ్జ్తో సహా NH5 వరకు కనెక్ట్ చేసే విధంగా పారామీటర్ టు NH5 కనెక్ట్ చేసే విధంగా మేము పూర్తి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటే నమస్కారం.